అశ్వగంధ అందించే ప్రయోజనాలు 100. ఆయుర్వేదంలో చాలా మందికి తెలియని ఒక వండర్ హర్బ్ ఉంది, అదే అశ్వగంధ. అశ్వ అంటే గుర్రం, గంధ అంటే సువాసన. ఇది గుర్రం లాంటి వాసన మరియు గుర్రం లాంటి బలాన్ని ఇస్తుంది. దీన్ని ఎవరైతే వాడుతారో వారి హార్స్ పవర్ మెరుగుపడుతుంది. అసలు దీనివల్ల ఎవరికి ఉపయోగం, ఎవరు యూజ్ చేయొచ్చు అని అడిగితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని వాడిన ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యాన్ని తిరగరాసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ లేట్ చేయకుండా ఇది అందించే ది బెస్ట్ 10 బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. అలాగే 4వ 10వ బెనిఫిట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ప్రస్తుతం ఈ 2 ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారిలో మీరు కూడా ఉండవచ్చు. అలాగే ఈ 2 ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి, కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒకవేళ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందు మీరే తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్య రాతలను తిరగరాసే అశ్వగంధ గురించి తెలుసుకుందాం. అశ్వగంధ వల్ల కలిగే నెంబర్ 1 బెనిఫిట్ బ్రెయిన్ ఫంక్షన్. ఆయుర్వేదంలో అశ్వగంధ మేధ్య రసాయనంగా పరిగణించబడుతుంది. ఇది మీ జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా మీ ఫోకస్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఆందోళన, డిప్రెషన్, స్ట్రెస్ని దూరం చేసే పవర్ఫుల్ మెడిసిన్లలో ఇది కూడా ఒకటి. అశ్వగంధను రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల మీ బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల మీకు కొత్త విషయాలను నేర్చుకోవడం సులభం అవ్వడమే కాకుండా మీ ఫోకస్ కూడా మెరుగుపడుతుంది. వీటితో పాటు బైపోలార్ డిజార్డర్, ఓసిడి, ఏడిహెచ్డి వంటి బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు నివారించడంలో పవర్ఫుల్గా పనిచేస్తుంది. నెంబర్ 2, న్యూరో సమస్యలను నివారిస్తుంది. అశ్వగంధలో న్యూరో రీజనరేటివ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అవి ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ మరియు స్పైనల్ కార్డ్ ఇంజురీ వంటి డీజనరేటివ్ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి. ఒకవేళ మీకు బ్రెయిన్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా అశ్వగంధని ఉపయోగించడం మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్ చూస్తారు. నెంబర్ 3, నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రలేమితో బాధపడే 90% మందికి సరిగా నిద్ర పట్టకపోవడానికి గల కారణం టెన్షన్. కానీ అశ్వగంధ యొక్క టెన్షన్ దూరం చేసే ప్రత్యేకమైన గుణం నిద్రలేమితో బాధపడే వారి సమస్యని దూరం చేస్తుంది. టెన్షన్ని దూరం చేసి ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఇందాక 4వ బెనిఫిట్ మిస్ అవ్వకండి అన్నాను కదా, కాబట్టి జాగ్రత్తగా వినండి. నెంబర్ 4, కార్టిసాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఇక సర్క్యులేటరీ సిస్టమ్ విషయానికి వస్తే అశ్వగంధ మీ బ్లడ్లో కార్టిసాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. కార్టిసాల్ అనేది స్ట్రెస్ హార్మోన్స్. ఒకవేళ మీ బ్లడ్లో కార్టిసాల్ లెవెల్స్ దీర్ఘకాలికంగా ఎక్కువగా ఉంటే అది యాంగ్జైటీ, డిప్రెషన్ మరియు స్ట్రెస్ వంటి సమస్యలు మొదలు పెడతాయి. ఇది మీ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ అంటే కార్టిసాల్ లెవెల్స్ని తగ్గించడం వల్ల మీ టెన్షన్ దూరమై రిలాక్స్ అవుతారు. ఒకవేళ మీ బ్లడ్లో కార్టిసాల్ లెవెల్స్ పెరగడం వల్ల మీ శరీర బరువు కూడా పెరుగుతుంది. ఉదాహరణకి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ని తీసుకున్నా, చాలా కాలం పాటు జాబ్ కోసం ట్రై చేస్తున్న ఒక ఉద్యోగిని తీసుకున్నా, లేదా దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తున్న వారిని తీసుకున్నా, వారు తీసుకునే ఫుడ్ తక్కువగానే ఉంటుంది, కానీ బరువు మాత్రమే పెరుగుతూ ఉంటారు. దీనికి కారణం వారి బ్లడ్లో కార్టిసాల్ లెవెల్స్ పెరగడం, అది టెన్షన్గా మారడం, చివరికి వారి బరువు పెరగడం మొదలు పెడుతుంది. నెంబర్ 5, బరువు తగ్గిస్తుంది. ఒకవేళ ఎటువంటి కారణం లేకుండా మీరు బరువు పెరుగుతూ ఉంటే అశ్వగంధని ఉపయోగించండి. దీనివల్ల మీ టెన్షన్ దూరమై బరువు కంట్రోల్లో ఉంటుంది. అలాగే అశ్వగంధ మీ ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ విడుదల అయ్యేలా చేస్తుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వారి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. స్పోర్ట్స్ ఎక్కువ ఆడేవారికి కూడా అశ్వగంధ చాలా అవసరం. ఎందుకంటే ఇది మీ ఎనర్జీ లెవెల్స్ని పెంచడమే కాకుండా మీ ఫోకస్ని కూడా పెంచుతుంది. దీనివల్ల మీ పర్ఫార్మెన్స్ ఇంకా మెరుగుపడుతుంది. ఒకవేళ మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ఒబేసిటీతో బాధపడుతున్నా
లేదా మీ బరువు ఎక్కువగా ఉన్నా లేదా ఎన్ని వర్కౌట్స్ చేసినా కూడా మీరు బరువు తగ్గక బాధపడుతున్నట్లయితే మీరు కేవలం అశ్వగంధను ఉపయోగించడం మొదలుపెట్టండి. మంచి తేడా మీరే గమనిస్తారు. చాలామంది ఇలాంటి హెర్బ్స్ గురించి తెలియక హాస్పిటల్స్లో వేలకు వేలు ఖర్చు చేసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో ఒక మధ్యతరగతి వాడు బతకడమే కష్టమవుతుంది అంటే ఇంకా హాస్పిటల్స్కి ఖర్చు పెట్టడం అనేది గగనం. కాబట్టి హెల్త్ గురించి నాలెడ్జ్ పెంచుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఇలా మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా మీ హెల్త్ పట్ల అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెంబర్ 6, క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా అశ్వగంధ మీ బ్లడ్లో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ని పెంచుతుంది. ఇది మీ శరీరంలో ఎటువంటి క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నిరోధిస్తుంది. దీనివల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బుని నివారించవచ్చు. నెంబర్ 7, ఇమ్యూనిటీని పెంచుతుంది. వీటితో పాటు అశ్వగంధ యొక్క మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే అశ్వగంధ మీ ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ మరియు ఇన్ఫ్లమేషన్ నుండి మీ శరీరాన్ని రక్షిస్తుంది. ఇప్పటి వరకు మనం అశ్వగంధ వల్ల కలిగే 7 బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఈ 7 బెనిఫిట్స్లో మీకేది ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. నెంబర్ 8, ఆర్థరైటిస్ దూరం చేస్తుంది. ఒకవేళ మీరు ఇన్ఫ్లమేషన్ లేదా ఆర్థరైటిస్తో బాధపడుతున్నట్లయితే కేవలం మీరు అశ్వగంధను ఉపయోగించడం ప్రారంభించండి. దీనివల్ల మీ ఆర్థరైటిస్ సమస్య ఖచ్చితంగా దూరం అవుతుంది. ఒక ఆయుర్వేద డాక్టర్గా ఆర్థరైటిస్తో బాధపడే ఎంతోమంది పేషెంట్స్కి అశ్వగంధను నేను రికమెండ్ చేశాను. దీన్ని వాడి ఆర్థరైటిస్ దూరం చేసుకొని ఎంతోమంది పేషెంట్స్ ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆర్థరైటిస్కి దీన్ని ఎంత మోతాదులో ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేది పూర్తిగా మీ వ్యాధి యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకున్న సమస్యకి దీన్ని ఎంత మోతాదులో ఉపయోగించాలో తెలియాలంటే మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించవచ్చు లేదా మా ఎక్స్పర్ట్ డాక్టర్స్ యొక్క సలహా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ లేదా కాల్ చేయండి లేదా నేరుగా వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే మేము 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్ళు వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించాము. కాబట్టి మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా మిమ్మల్ని ఆ సమస్యల నుండి విడిపించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. నెంబర్ 9, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుతుంది. అశ్వగంధ వల్ల కలిగే మరొక అద్భుతమైన బెనిఫిట్ ఏమిటంటే ఇది పురుషులకి టానిక్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే దీన్ని ఉపయోగించడం వల్ల వారి టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. టెస్టోస్టెరాన్ అనేది పురుషుల్లో మజిల్ పెరుగుదల, ఎముకల బలం, లైంగిక ఆరోగ్యం, ఎనర్జీ, మానసిక స్థితికి బాధ్యత వహించే ప్రాథమిక మేల్ హార్మోన్. ఇది పురుషుల పునరుత్పత్తి మరియు శారీరక అభివృద్ధిలో కీలక పాత్ర కూడా పోషిస్తుంది. వీటితో పాటు ఇది పురుషులలో స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ మరియు మొటిలిటీని కూడా పెంచుతుంది. దీనివల్ల కలిగే ది బెస్ట్ ప్రయోజనం ఏమిటంటే ఎటువంటి స్టీరాయిడ్ అవసరం లేకుండా మగవారి శరీరంలో న్యాచురల్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ని పెంచుకోవచ్చు. మన మోడర్న్ సైన్స్ అశ్వగంధ యొక్క బెనిఫిట్స్ గురించి ఇప్పుడిప్పుడే కనుక్కుంటున్నారు. కానీ ఆయుర్వేదం కొన్ని ఏండ్ల క్రితమే దీని గురించి వివరించింది. మన ఆయుర్వేద గ్రంథాలలో దీని గురించి ఒక శ్లోకం కూడా ఉంది. వృష్యతిక్త కషాయైవ గురు శీత ప్రవర్తిని శుక్లవర్ధిన్యూన్యాశ్చ బాలాయుః ప్రదాదిని. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే వృష్య అంటే పురుషత్వాన్ని మెరుగుపరుస్తుంది, శుక్లవర్ధిని అంటే శుక్రధాతువును లేదా వీర్యాన్ని పెంచుతుంది, గురు శీత అంటే శీతలీకరణ, బాల్య ఆయుష్ ప్రధాయిని అంటే బలం మరియు దీర్ఘాయువును పెంపొందిస్తుంది. మొత్తానికి అశ్వగంధ అనేది వాజీకరణం,
ఇది సంతానోత్పత్తిని, శుక్రధాతువును, బలాన్ని మరియు దీర్ఘాయువును పెంపొందిస్తుంది అని అర్థం. నెంబర్ 10, హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందాక చెప్పినట్లు అశ్వగంధ హై కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ఆర్టరీస్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా దీని ఒత్తిడిని తగ్గించే ప్రభావాలు బీపీని కూడా తగ్గిస్తాయి మరియు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అలాగే సర్క్యులేషన్ని మరియు మొత్తం ఎనర్జీని మెరుగుపరచడం ద్వారా అశ్వగంధ ఆరోగ్యకరమైన బలమైన గుండెకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీ హార్ట్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే అశ్వగంధకి స్వాగతం చెప్పండి. ఇప్పటి వరకు మనం అశ్వగంధ వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం. మరి దీన్ని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి మీకు కూడా తెలియాలి కదా. ఏదైనా ఆయుర్వేద స్టోర్స్కి వెళ్ళి అశ్వగంధ యొక్క ఎండిన వేళ్లను కొనుక్కోండి. ఆ వేళ్లని మిక్సీలో సన్నగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు 10 గ్రాముల ఆవు నెయ్యితో 5 గ్రాముల అశ్వగంధ పొడిని కలపండి. దీంట్లో 20 గ్రాముల తేనెను కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని 100 గ్రాముల పాలల్లో వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించండి. ఆ పాలను ఉదయం పరుగడుపున తాగవచ్చు. ఈ పాలను తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్గా లంచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ బెనిఫిట్స్ అన్నిటినీ ఖచ్చితంగా పొందాలి అనుకుంటే కనీసం 1 సంవత్సరం పాటు దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అశ్వగంధని ఉపయోగించే సరైన పద్ధతి ఇదే. ఈ విధంగా అశ్వగంధని ఉపయోగించడం వల్ల మీ ఎముకలు బలంగా తయారవుతాయి, మజిల్స్ పెరుగుతాయి. దీనివల్ల కేవలం శారీరకంగా కాకుండా మానసికంగా కూడా మీరు బలంగా తయారవుతారు. ఒకవేళ మీకు అంత తీరిక లేదు అనుకుంటే మార్కెట్లో దీని సప్లిమెంట్స్ కూడా లభిస్తాయి. కావాలంటే మీరు వాటిని కూడా ఉపయోగించవచ్చు. మరి మీరు నేను చెప్పిన మెథడ్ని ఫాలో అవుతున్నారా లేదా సప్లిమెంట్స్ రూపంలో వాడుతున్నారా అనేది కింద కామెంట్ చేయండి. చూశారు కదా ఒక్క అశ్వగంధ ఎన్ని రకాల బెనిఫిట్స్ని అందిస్తుందో. కాబట్టి అశ్వగంధను ఉపయోగించండి, మీ ఆరోగ్యాన్ని తిరగరాసుకోండి. ఇంకా ఇలాంటి హెర్బ్స్ ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. ఒకవేళ వాటిని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేద గ్రంథాలలో ఉండే పవర్ఫుల్ పాయింట్స్ మీతో కూడా షేర్ చేస్తాను. బహుశా మీకు ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి పవర్ఫుల్ ఇన్సైట్స్ విని ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ వీడియోల వల్ల మీకు నిజంగా బెనిఫిట్ ఉందని మీరు నమ్మితే ఇలాంటి పవర్ఫుల్ వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకువస్తాను. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీకు వీడియో నచ్చితే దయచేసి నాకు తెలియజేయండి. నా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయా లేదా నాకు కూడా తెలియాలి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.